స్టీవియా తర్వాత అంతే ముఖ్యమైనదని మీరు సబాస్ నెగ్రాస్ గురించి చెప్తున్నారు. అసలు సబాస్ నెగ్రాస్ అంటే ఏంటి, అది ఎందుకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి? ఈ సబాస్ నెగ్రాస్ అనేది ఈ మలేషియన్ ప్లాంట్ అండి. ఇది ఆకులు, దీని డ్రై ఆకులు అనుకోండి. అయితే ఈ క్యాన్సర్కి ఆధునిక వైద్యంలో ఫలితాలు తక్కువ ఉండటం వల్ల అనేక ఆల్టర్నేటివ్ వైద్యాల్లో ఒకటి అయినటువంటి స్నేక్ పాయిజన్ కూడా ఉపయోగించి క్యాన్సర్ని కంట్రోల్ చేయగలిగారు. కానీ క్యాన్సర్ స్నేక్ పాయిజన్ అనేది ప్రాపర్గా చేయకపోతే ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటిని డ్రాప్ చేసుకొనేసి అదే పాము కాటుకి విషాన్ని హరించేటువంటి మొక్కల్ని మనుషుల మీద వాడితే ఎలా ఉంటుంది అని ప్రయోగించి చూసినప్పుడు ఎక్సలెంట్గా పనిచేసిన మొదలుపెట్టాయి. ఇది కూడా ఆ స్టీవియాను, లక్ష్మణ ఫలము దానిలాగానే ఇంకా కొద్దిగా పవర్ఫుల్గా తయారయ్యి ఆఖరికి ఒకనొక ఎక్స్పెరిమెంట్లో ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది ప్రాణం హరిస్తుంది. జీవితాంతం బాధపడేది కిడ్నీ వ్యాధితోటి. కిడ్నీల వ్యాధులు మీరు ప్రతిరోజు చూస్తున్నారు పేపర్లోనూ టీవీలోనూ. కిడ్నీలు మానవ శరీరాన్ని మత్తిచ్చి దొంగతనం చేయటము, కిడ్నీలు తర్వాత ఆ కిడ్నీల వలన ప్రాణం అమ్ముకోవటాలు, ఈ కేసులు పడవలు. ప్లస్ ఈ కిడ్నీలు పాడైన వాళ్ళు బతకాలి అంటే ఒకే ఒకటి డయాలిసిస్. ఆ డయాలిసిస్ను కూడా ఆపగలిగే శక్తి దీనికి ఉన్నది అని మలేషియన్ ప్లాంట్ వాళ్ళు, మలేషియన్లో ఉన్నటువంటి ఈ ప్లాంట్ ఆరిజిన్ అక్కడ కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేశారు. సో ఆ విధంగా క్యాన్సర్కి నేను ఇది 3వ మొక్కగా వాడుతున్నాను. అంటే ఈ 3 మొక్కలు ఎందుకు వాడుతున్నారు, ఒకటి ఆడితే చాలు కదా అని చెప్పేసి అనవచ్చు. క్యాన్సర్లో ఒక గుణం ఏంటంటే ఏదైనా సరే శత్రువు మనం పోరాడేటప్పుడు మనకి బలం ఎక్కువ అని చెప్పేసి శత్రువుతో పోరాడితే శత్రువు కూడా బలం పెంచుకొనేసేసి మనల్ని అధిగమిస్తాడు. అందుకని ఒకటే వాడుతూ ఉంటే దానికి ఆపోజిట్గా శత్రువులు క్యాన్సర్ సెల్స్ దీని ఉపయోగాలని హరించేటువంటి గుణం వస్తుంది. వచ్చినప్పుడు మనం దాన్ని అంటే ముఖ్యంగా ఈ కెమోథెరపీ వల్ల ముందు 5-6 కెమోలు బాగా పనిచేస్తాయి, తగ్గుతుందిలే అని చెప్పి ఆనందపడతాము. ఆ తర్వాత అది మొండికేస్తాయి, ఆల్టర్నేట్ అనేది లేకపోయింది. సో అట్లాంటి ఉద్దేశంతో మేము ఈ లక్ష్మణ ఫలము, ఈ సబాస్ నెగ్రాసు, ఇంకొకటి సిమరోబాని, ఈ మూడింటిని ఆల్టర్నేట్లో రొటేట్ చేస్తూ ఉంటాం. అంటే దానికి రెసిస్టెన్స్ వస్తుంది అనే డౌట్ తోటి మనం ఇంకొక ఆయుధం ప్రయోగిస్తాం. అంటే ఎగ్జాంపుల్కు కర్ర పని చేయకపోతే పిస్టల్, కత్తి అట్లాగనమాట. సో చేయటం వల్ల ఒక విధంగా మళ్ళీ క్యాన్సర్ విజృంభించకుండా ఉంటుంది. దీంతో అనేక వ్యాధులు వాటిలాగానే నయమవుతున్నాయి. వరల్డ్ వైడ్ దీనికి పేరు కూడా వచ్చింది. దాదాపుగా 40 సంవత్సరాలు ఒక మెకానికల్ ఇంజనీర్గా దేశానికి అద్భుతమైనటువంటి సేవలు అందించి రిటైర్ అయిన తర్వాత ఈ దేహం దేశానికి ఏ రకంగా పనికిరావాలనే ఒక సదుద్దేశంతో త్రిశక్తి ఫార్మ్స్ని నెలకొల్పి వేలాది నుంచి లక్షలాది మంది అనేక మంది జీవితాలు క్యాన్సర్ బారిన పడుతుంటే వారందరినీ ఏదో రకంగా తనకు తెలిసినటువంటి వైద్యం ద్వారా బాగు చేసి ఒక మంచి జీవితం అందించాలనే సత్సంకల్పంతో శ్రీ స్టీవియా రమణారావు గారు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో దయచేసి మీ కుటుంబాల్లో మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఈ క్యాన్సర్ లాంటి మహమ్మారిని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అంటే స్టీవియా ఒక్కటే పరిష్కారం అంటున్నారు రమణారావు గారు. అనేకమైనటువంటి ఉపాయాలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది మన విచక్షణ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు నేను వ్యక్తిగతంగా ఎంతోమందికి ఈ మందుని ఇప్పించి ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు ఇంటర్వ్యూ రూపంలో మళ్ళీ ఈ ప్రోడక్ట్ని తీసుకుని వచ్చా. ఈ ప్రోడక్ట్ కేవలం రమణారావు గారి దగ్గర మాత్రమే కొనాలి అంటే మాత్రం
ఖచ్చితంగా ఇది ఒక కంపెనీ చేసేటువంటి బూటకం అని అనుకోవచ్చు. ఎక్కడైనా పర్వాలేదు, ఎప్పుడైనా పర్వాలేదు, కొనుక్కోండి. ఏదో రకంగా స్టీవియాని సంపాదించి వాడి మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఈ క్యాన్సర్ మహమ్మారిని బయట పడేయాలి అని రమణారావు గారు ఎంతో తపిస్తున్నారు. వారు 80 ఏళ్ల వయసులో కూడా షుగర్, బీపీ లాంటి ఏ సమస్య కూడా ఇప్పటిదాకా చెల్లించకుండా కేవలం చక్కటి ఆరోగ్యమైనటువంటి విధానంతో వారు జీవితాల్లో ముందుకు వెళ్తున్నారు. వారు ఇలాగే ఆరోగ్యంగా ఉంటూ మరింత మందిని క్యాన్సర్ పేషెంట్లను బతికించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.